UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నాకు ప్రాపర్ సిగ్నల్ లేకపోవడం వల్ల నేను వాయిస్ నోట్ పంపించాల్సి వస్తుందండి. సో ఆర్టీవీలో లైవ్ జరుగుతుంది. నేను కూడా లావణ్యతో వచ్చి కలిసి మాట్లాడాలనుకున్నాను, మాట్లాడలేకపోతున్నాను. సో నాకు సిగ్నల్ లేకపోవడం వల్ల నా వాయిస్ నేను రికార్డ్ చేసి పంపిస్తున్నాను. మాట్లాడుతుంది నేనే, యూనిత్ రెడ్డి. అండ్ మాకు జరిగిన కాల్ ఒకటి బయటకు రిలీజ్ చేశారు శేఖర్ భాష గారు. మరి అందులో ఉన్న నిజం ఏంటో, అది ముందు వెనక దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏంటో నా దగ్గర అన్నీ ఉన్నాయి. నేను శేఖర్ భాష గారికి డైరెక్ట్గా చెప్తున్నాను, లైవ్లో కూర్చోమని చెప్పండి నాతో పాటు ఆయన్ని. లేదంటే నేను ఆయన పర్సనల్గానే కూర్చొని కొంచెం మాట్లాడుకోవాల్సిందని మాట్లాడుకుంటాం. అతనికి తెలియాల్సిన చాలా ఉన్నాయి. అతనికి తెలియకుండా ఏది పడితే అది చేసాడు. ఆయన గెలవాలనుకుంటున్నాడు. యాక్చువల్గా అతను చెప్పిన మాటలు ఉన్నాయి, లావణ్య 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 ఒకటే నేను టార్గెట్, లావణ్య నాకు టార్గెట్, అండ్ మీరెవరో నాకు సంబంధం లేదు అని అన్నారు. అలా సంబంధం లేదు మీరెవరో అన్నప్పుడు మాకు సంబంధించిన కాల్స్ మేము ఎందుకు రికార్డ్ చేసామో, ఆ కాల్ ఎందుకు రికార్డ్ అయిందో, దానికి ముందు ఆ కాల్ నాతో సాయి రికార్డ్ చేయించాడో లేదో నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాల్ బయటకు పెట్టడం వల్ల నాకు, నా ఫ్యామిలీకి ఇష్యూస్ జరిగి ఉండొచ్చు, నా ఫ్రెండ్స్కి మధ్య నాకు కొన్ని మాటలు వచ్చి ఉండొచ్చు, ఇలా ఎన్నో జరిగినాయి మాకు. లావణ్యకి రాజ్ తరుణ్కి జరుగుతున్న ఫైట్లో రాజ్ తరుణ్ ఒక చిన్న ఎఫ్ఐఆర్ చూపించాడు. ఒక ఎఫ్ఐఆర్, చిన్న కాదు పెద్దని కాదు, ఒక ఎఫ్ఐఆర్ చూపించాడు. ఆ ఎఫ్ఐఆర్తో కేసు మొత్తం టర్న్ అయిపోయింది. తను చేసుకునే ఫైట్లో తనకు సంబంధించిన దాంట్లో అది జరగాలి. శేఖర్ భాష అనే వ్యక్తి వచ్చి కేసు మొత్తం ఇటు తిప్పినట్టుంది. సో ఒక నెల రోజుల నుంచి జరుగుతుంది ఇష్యూ. దీనికి అడ్డు అదుపు లేకుండా రోజుకు ఒకటి అతను రిలీజ్ చేయటం, ఇటు నుంచి ఇంకొకరు రిలీజ్ చేయటం, ఒక కాల్ ఎవరో రిలీజ్ చేశారని చెప్పడం, ఎవరో రిలీజ్ చేశారని చెప్తాడు అనే మాట చెప్తున్నారు కదా శేఖర్ భాష. అది చాలా పెద్ద తప్పు. ఎవరు రిలీజ్ చేశారో ధైర్యంగా చెప్పలేని వాళ్ళు రిలీజ్ చేసింది అది ఫేక్, నేనే రిలీజ్ చేశా అనే ధైర్యంగా ఎవరైనా చెప్పగలిగితే వాళ్ళని ముందుకు రమ్మనండి. ఆ చెప్పే దాంట్లో ఏదైనా నిజం ఉందంటే దాన్ని ప్రూవ్ చేయమనండి, ప్రూవ్ చేసి మాట్లాడమనండి. అది ముందు వెనక ఏముందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు దొరికినట్టు బయటకు వదిలేసేసి ఎన్ని ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి శేఖర్ భాష అనే ఒక వ్యక్తి చేస్తున్న పనికి. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు రాజ్ తరుణ్ అనే వ్యక్తికి లావణ్యతో ప్రాబ్లం ఉంది. లావణ్య రాజ్ తరుణ్ మీద కేసు పెట్టింది. వాళ్ళిద్దరికి కోర్టులోనో స్టేషన్లోనో పనిష్మెంటో లేకపోతే వాళ్ళకి సెటిల్మెంటో వాళ్ళకి జరిగే దాంట్లో ఏదో కోర్టు నిర్ణయిస్తుంది. శేఖర్ భాష గారు మీరు రావటం వల్ల అక్కడి నుంచి మస్తాన్ సాయి అనే అతను జైలుకి వెళ్ళాడు. లావణ్యాన్ని కదిలించడం సంథింగ్, లావణ్యాన్ని ఇలా చేయటం వల్లే లావణ్యనే తన జైల్లోకి పంపించింది. మస్తాన్ సాయి లావణ్యాన్ని తిట్టడం వల్ల లావణ్య నెక్స్ట్ డేనే జైలుకి పట్టించేసింది అన్నారు. మీరు వచ్చి కదిలిచ్చి ఇదంతా ఇలా చేయకపోతే అసలు ఇలా ఉండేది కాదేమో. మరి మస్తాన్ సాయికి నిజంగా మీరు చెప్పినట్టు అలా ఉండేది కాదేమో. మీ నోటితో మీరు అన్నారు అతను ఏదో జస్ట్ సమాచారం ఏదో చెప్పాడు, దాన్ని జైలు పంపించారంట అని చెప్పి. మరి మీరు వచ్చి ఇంత కదిలించకపోతే లావణ్య అనే ఇష్యూ ఇంత చేసేది కాదేమో. ఒకవేళ నిజంగా లావణ్యాన్ని పంపించింది అనుకుంటే ఇలా జరిగేది కాదు. లావణ్య పంపించలేదు అనేది అందరికీ తెలుసు, తనకి సంబంధం లేదు ఈ విషయంలో. సాయి జైలుకి వెళ్ళిన దానికి లావణ్య కారణం కాదు. కానీ అక్కడ లావణ్య పంపింది అని మీరు మాట్లాడటం, అటుపక్క మస్తాన్ సాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ బయటికి రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారో తెలియదు. వాటిని మేమనుకుని మమ్మల్ని అంటున్నారు. ఇలా ఎన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి తెలుసా? ఎన్ని ఫ్యామిలీలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఈవెన్ ఉదయ్ ప్రీతి వాళ్ళు ఇందులోకి వచ్చి తప్పు చేశారో రైట్ చేశారో మేము డిసైడ్ చేసుకునే వాళ్ళం. వాళ్ళు ఇచ్చినది ఏదో బయట పెట్టేసేసి అట్లాంటిది ఇలాంటిదని, సాయి ఇచ్చిన ఏదో బయట పెట్టేసి అలాంటిది ఇలాంటిదని చెప్పి ఏది సాక్ష్యాలు దొరకకుండా ఏది పడితే అది బయటకు వదిలి ఈవెన్ ఇప్పుడు ప్రీతి అండ్ ఉదయ్ ఆల్సో స్ట్రగ్లింగ్, వాళ్ళ పర్సనల్ లైఫ్లతో సహా బయటకు వచ్చాయి. అంటే నా గురించి మాట్లాడుతున్నారు. ఏది పడితే అది నేను డే 1 చెప్పాను మీకు. మీరు నాతో మాట్లాడి నా దగ్గర ఉన్నాయి. నేను ఇంకా అవి బయట పెట్టి కూర్చోబెట్టి మాట్లాడాలి, మీతోనే మాట్లాడాలి. నేను ఇంకా ఇంతకు మించి వేరే దారి లేదు. నేను మీతోనే కూర్చొని మాట్లాడతాను. మీరు దయచేసి శేఖర్ భాష గారు, మీరు దయచేసి ఇవన్నీ ఆపి నాతో కూర్చుని మాట్లాడండి. నేను కలుస్తాను. ఆర్ఎల్స్ కాదు ఇది ఇలాగే చేద్దాం, ఇంకో సంవత్సరం పోరాటం చేద్దామంటే ఎంత పోరాటం చేసినా మీరు చివరికి ఓడిపోతారు. ఎందుకంటే అర్థం లేని పోరాటం. మీరు మా జీవితాలన్నింటినీ నాశనం చేస్తున్నారు. శేఖర్ భాష అనే వ్యక్తి ఒకడు వచ్చి మొత్తం నాశనం చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఇద్దరికి జరుగుతున్న ఫైట్ని ఇప్పుడు ఇది 10 మంది కొట్టుకునేలా చేశారు. 10 మంది మాకు మేము కొట్టుకునేలాగా అవుతుంది. మాకు మేము ఒకళ్ళు ఏదో బయట పెట్టుకుని వీళ్ళు తప్పు వాళ్ళు తప్పు, ఎవరికి వాళ్ళు తప్పు లేనట్టు అందరూ తప్పులు చేశారు. ఈవెన్ నేను కూడా తప్పులు చేశాను. అందరూ తప్పులు చేసిన వాళ్ళమే ఇక్కడ. మీరు కూడా ఆఖరికి ఎవరైతే ఈ కాల్ వింటున్నారో, ఇప్పుడు నా వాయిస్ బయటకు వచ్చి ఎవరైతే వింటున్నారో, ప్రతి ఒక్క జీవితాల్లో ప్రతి ఒక్కరు తప్పులే చేశారు. తప్పు చేయని మనిషి ఎవడండి ఉంది? తప్పులు చేస్తే వాడిని సరిదిద్దుకుంటారు, లేదా వాళ్ళ పక్కన ఫ్రెండ్స్ సరిదిద్దుతారు, పేరెంట్స్ సరిదిద్దుతారు.
ఎవరండి ఒక మనిషి వచ్చి సరిదిద్దేసేసి ఒకళ్ళని తప్పని వేలెత్తి చూపించేసి ఎలా ఇది అవ్వదు, వద్దు. ఇంక దీన్ని ఆపాలి. ఒక స్టేజ్లో ఒక వరకు జరిగింది, ఓకే శేఖర్ భాష మంచి చేస్తున్నారు, రాజధానికి హెల్ప్ చేస్తున్నారు, జరిగింది, అక్కడ వరకు అయిపోయింది. ఆ తర్వాత జరిగింది అంత ట్రాష్, గెలవాలి అని ఒక పంతంతో ఏది పడితే అది చేసి. అండ్ ఈరోజు నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారని కూడా నాకు తెలుసు శేఖర్ భాష గారు, దయచేసి చేయొద్దు. మేము కూడా అలాగే మీ గురించి ఎంక్వైరీ చేసి జరిగినవి జరగనివి అన్నీ తీసుకొచ్చి మీలాగే చెప్తే మీ పరువు కూడా పోతుంది. మీ గురించి కూడా మీరు కూడా మీ జీవితంలో ఎన్నో జరిగి ఉన్నాయి, అవన్నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నేను కూర్చోబెట్టి మాట్లాడాల్సి వస్తుంది. నా గురించి ఎంక్వైరీ దయచేసి చేయొద్దు. చేసినవి చాలు ఇప్పటికీ, మాట్లాడినవి చాలు ఇప్పటికీ. నన్ను డ్రగ్ పెడలర్ అని మాట్లాడారు. నేను ఎన్నో కాల్స్ ఎన్నో విన్నాను, ఎన్నో చూశాను. నేను డ్రగ్ పెడలర్ చేయటం మీరు చూసారా? ఎక్కడైనా తీసుకున్నారా? ఎవరి దగ్గరైనా కొన్నటం లేదా అమ్మటం మీరు చూసారా? మీ దగ్గర సాక్ష్యం ఉందా? చెప్పండి. ఎలా నన్ను అన్నారు నాకు అర్థం కాలేదు ఇప్పటికీ. నేను ఎన్నోసార్లు క్వశ్చన్ చేయాలనుకున్నాను, సరే బయటకు రావడం ఎందుకు అని చెప్పి రాలేదు, కామ్గా కూర్చున్నాను. జరుగుతాయండి, అందరి లైఫ్లో అన్నీ జరుగుతాయి. మీ లైఫ్లో జరిగిన ప్రతిదీ మీరు బయట పెట్టగలరా? మీకు దమ్ముందా? మీకు ధైర్యం ఉందా? ఉంటే చెప్పండి, నాతో కూర్చోండి, మాట్లాడుకుందాం మన ఇద్దరం. మీరు నేను ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఈ కాల్లోకి రావాల్సిన వాడిని, నాకు సరిగ్గా సిగ్నల్ లేదు కాబట్టి నేను వాయిస్ నోట్ పంపిస్తున్నాను. నా వాయిస్ నోట్ రిలీజ్ చేయమని లావణ్యకి నేనే చెప్తున్నాను. ఈ వాయిస్ నోట్ని బయటకు వచ్చిన తర్వాత నేను శేఖర్ భాష గారిని ఒకటే అడుగుతున్నా, డైరెక్ట్గా నాతో కూర్చోమనండి. లైవ్లో శేఖర్ భాష అండ్ నేను ఎదురెదురు కూర్చుని మేమిద్దరం మాట్లాడుకుంటాం. అతనే తప్పు చేయలేదని ఒప్పుకోమానండి. లైఫ్లో అతని తప్పులే లేవు, నేను చాలా మంచివాడిని అని చెప్పండి. ఈ యూనిత్ రెడ్డి అనే నా గురించి అతను ఏదో ఎంక్వైరీ చేసి నేనేం తప్పులు చేస్తానా, నేను ఎక్కడ తిరుగుతానా, ఎవరితో తిరుగుతానా, ఏమేం చేస్తానా అని చెప్పి నా గురించి అతను నాతో మంచిగా మాట్లాడి నేను అతనికి సపోర్ట్ చేయనందుకు నా కాల్ రిలీజ్ చేశాడు. కానీ నా కాల్ రిలీజ్ చేసినప్పుడు ఆ కాల్ లావణ్య నేను ముందే మాట్లాడి రిలీజ్ చేసాం. ముందే మాట్లాడి ఎందుకు ఏంటి అనేది ప్రతిదీ నా దగ్గర సాక్ష్యం ఉంది. సాయికి ఆ కాల్ నేనే ఇచ్చినట్టు నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ కాల్ బయటకు రిలీజ్ చేసి లావణ్య చెడ్డదేంటే? ఇది చాలా తప్పు. కనీసం నన్ను కాంటాక్ట్ అవ్వాల్సింది. నన్ను కాంటాక్ట్ అయ్యి, ఏమండి మీరు నాతో మొదటి రోజు మాట్లాడారు, మీకు నాకు మొదటి రోజు కాన్వర్జేషన్లోనే ఉంది, ఏమండి సాయి దగ్గర ఒక కాల్ ఉంది, ఆ కాల్ మీకు ఇచ్చే ఉంటాడు, వినిపించి ఉంటాడు, అది తప్పుగా తీసుకుని మా ఇద్దరిని తప్పుగా పోర్ట్రేట్ చేయొద్దని నేను Day 1 చెప్పాను మీకు. నా దగ్గర అది కూడా ఉంది. నేను చెప్పినా ఏమీ తెలియనట్టు మీరు బయటికి సైలెంట్గా ఆ కాల్ బయటికి రిలీజ్ చేసేసి వాళ్ళిద్దరికి సంబంధాన్ని ప్రూవ్ చేశారు. నేను Day 1 చెప్పా, మా ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణకి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అవి మీకు తెలీదు. ఎలా చేశారు ఇప్పుడు ఇదంతా? చాలా తప్పు కదండి ఇది. రండి మీరు నేను కూర్చుందాం శేఖర్ భాష గారు. ఇవన్నీ కాదు, రైట్ నా ఐ ఢిల్లీ. నేను రిటర్న్ రాగానే నేను మీతో లైవ్లో కూర్చుంటాను, ఓకేనా? ఢిల్లీ అంటే మీరు చెప్తూ ఉంటారు, ఢిల్లీ వెళ్ళి డ్రగ్స్ తీసుకురావడానికి. హైదరాబాద్ సిటీ నుంచి ఢిల్లీ బయలుదేరి వచ్చే ప్రతి ఒక్కరు డ్రగ్స్ తెచ్చుకోవడానికి రారండి. నోటికి ఏదొచ్చిందో అయితే మాట్లాడొద్దు, అర్థమైందా? అర్థం చేసుకోండి దయచేసి. ఈ కాల్ బయటకు రిలీజ్ చేయమని లావణ్యకి నేనే చెప్తున్నాను. నా ఇష్టపూర్వకంగా నన్ను ఏదో లావణ్య బెదిరించో లేకపోతే భయపెట్టో చేయడానికి నేను పిల్లవాడిని కాదు లావణ్యకి భయపడి తిరగడానికి, అర్థమైందా? కాబట్టి నేను శేఖర్ భాష గారు లైవ్కి కూర్చుంటాం, ఆయనకి నాకు డిబేట్ చేస్తారు, ఏం చేస్తారు. నేను నోరు జారకుండానే మాట్లాడతాను. లావణ్య కోపంలో ఫ్రస్ట్రేషన్లో తన జరిగిన అన్యాయానికి అమ్మాయి ఏది పెడితే ఉండొచ్చు. నేను కూడా ఇప్పుడు ఒక లైవ్ చూశాను, బట్ నా సిగ్నల్ కట్ అవుతుంది, నేను పూర్తిగా చూడలేకపోతున్నాను. నేను కూడా ఈ కాల్లోకి రావాల్సిన వాడిని రాలేకపోతున్నాను. సో ఈ ఫ్యామిలీస్ అందరి మధ్యలోకి దూరి అందరి ఫ్యామిలీస్ ప్రాబ్లంలో అవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళిద్దరు ఫ్యామిలీస్లో జరగాల్సిన విషయాన్ని మా అందరి ఫ్యామిలీస్కి తీసుకొచ్చిన శేఖర్ భాష గారికి జిందాబాద్. శేఖర్ భాష గారు గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ లాగా శేఖర్ భాష గారు గ్రేట్. ఈరోజు నేను చెప్తున్నాను, ఆయన నాతో కూర్చుని నాతో మాట్లాడాలి. నేను ఇది శేఖర్ భాష గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నాతో లైవ్ కూర్చోమని అడుగుతున్నాను. ఈ లోపు ఆయన ఇంకెన్ని రిలీజ్ చేస్తారో చేస్తే శేఖర్ భాషకు సంబంధించిన చాలా ఏవో బయటికి వస్తాయంట. తన దగ్గర ఆల్రెడీ ప్రూఫ్లు ఉన్నాయండి లావణ్య కూడా. సో వాటితో కూర్చుని మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ సాయి ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు శేఖర్ భాష గారు మీరు చేసిన పనికి. ఎందుకంటే లావణ్య మీకు ఇవ్వనివి మీరు సాయి గురించి బయటకు రిలీజ్ చేశారు. సాయి ఫోన్లో ఏదో 800 వీడియోలు ఇలాంటి ఏవో చెప్పారు. అతని ఫోన్లో ఏ వీడియోలు ఉండవు. అతను నా బెస్ట్ ఫ్రెండ్, అతను నేను కలిసి తిరిగాం. అతను ఇదే పనిగా అమ్మాయిలు ఎవరిని ఇలా చేసుంటే లావణ్య కూడా తనని దగ్గరికి రానిచ్చేది కాదు. అలాంటి వ్యక్తి కాదు అతను. కాబట్టి అతను కూడా అందుకే తిరిగి లావణ్య కాల్ చేసి ఉండొచ్చు. ఇదంతా కరెక్ట్ కాదు. వేరే వాళ్ళు ఆడిన గేమ్లో అతను కూడా ఇరుక్కుపోయాడు. జరిగింది ఒకటి, జరుగుతుంది ఒకటి, మీరు అనుకుంది ఒకటి, ఆలోచించింది ఒకటి, మీరు చేద్దాం అనుకుంది ఒకటి, ఫైనల్గా అయ్యింది ఒకటి. ఇప్పటికైనా ఇవంతా ఆపేసి మీరు నేను మాట్లాడుకుందాం, సార్ట్అవుట్ చేద్దాం. ఇక మీద మీరు టీవీ ఛానల్స్కి వచ్చి అందరికీ టైంపాస్ చేయొద్దు. మేమెవరో రాము, కోర్టు చూస్తుంది, పోలీస్ స్టేషన్ డిసైడ్ చేస్తుంది. దయచేసి ఇది మీరు ఓకే అంటే ఓకే, లేదండి అని నన్ను పిలవండి, నేను వస్తాను, తప్పకుండా కూర్చుంటాను. ఇక మీదట మీరు ఇదంతా ఆపాలి.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.